సో హాయ్ గైస్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మన యూట్యూబ్కి ఏ బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేస్తే తొందరగా అంటే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా డిలే అవ్వకుండా మన అకౌంట్లో డబ్బులు జమ అయితే చెప్తాను. ఓకేనా? దాంతోపాటు నేను కూడా ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చానో నా అకౌంట్కి చెప్తాను. దాంతోపాటు నేను 2-3 సజెషన్లో మీకు చెప్తాను ఈ బ్యాంక్ డీటెయిల్స్ అయితే బాగుంటాయని చెప్పేసి. సో దాంట్లో మీకు నచ్చింది మీరు చూస్ చేసుకోండి. దానికంటే ముందు మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసే ముందు కొన్ని ఒక 2-3 విషయాలు గుర్తుపెట్టుకోవాలా. ఏ బ్యాంక్ అయితే మనం డీటెయిల్స్ ఇవ్వాలనుకుంటున్నామో యూట్యూబ్ కోసం, ఆ బ్యాంక్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయో లేదా తెలుసుకోవాలా. ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ అంటే ఏంది? మనకు వచ్చే డాలర్స్ ఏవైతే ఉంటాయో అవి ఇండియన్ రూపీస్ కావు, డాలర్స్ అనమాట. యూఎస్ డాలర్స్ అంటారు. ఆ డాలర్స్ ఎక్కడి నుంచి వస్తే వేరే కంట్రీ నుంచి వస్తాయి. అమెరికా నుంచి కానీ వేరే కంట్రీ నుంచి వస్తుంటాయి. అమెరికా నుంచి వస్తాయి మోస్ట్లీ, వేరే కంట్రీ ఏం కాదు. సో కాబట్టి యూఎస్ డాలర్ నుంచి మనకి ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ అయ్యి వస్తాయి. కాబట్టి ఆ బ్యాంక్కి మనం ఇవ్వాలనుకున్న బ్యాంక్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయా లేదా కనుక్కోవాలా. మరి ఆ విషయం మనకి ఎలా తెలుస్తుంది బ్రో అంటే, మీరు ఇవ్వాలనుకున్న బ్యాంక్ డీటెయిల్స్ బ్యాంక్కి వెళ్ళి మాకు వేరే కంట్రీ నుంచి డబ్బులు వస్తాయంటే యూఎస్ డాలర్ రూపంలో డబ్బులు పడుతుంటాయి మా అకౌంట్లో. సో కాబట్టి మన బ్యాంక్ అకౌంట్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుంటాయి అని చెప్పేసి అక్కడ బ్యాంక్లో వెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఎవరికైనా అడిగితే వాళ్ళు చెప్పేశారు. సింపుల్, ప్రాబ్లం ఏం కాదు. దాంతోపాటు ఐఎఫ్ఎస్సి కోడ్, షిఫ్ట్ కోడ్ అని చెప్పేసి 2 ఉంటాయి. సో మనం ఇవ్వాలనుకున్న బ్యాంక్కి ఇవి మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఓకేనా? ఈ షిఫ్ట్ కోడ్ అనేది ఉన్నదంటే సో మోస్ట్లీ మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావన్నమాట. ఓకేనా? మనం బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసేటప్పుడు యూట్యూబ్కి సంబంధించిన పేజ్లో అక్కడ మనకు షిఫ్ట్ కోడ్ అడుగుతుంది. ఆ షిఫ్ట్ కోడ్ కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఇప్పుడు నేను ఒక ఏరియాలో ఉంటా, ఆ ఏరియాకు సంబంధించి నేను గూగుల్ ఓపెన్ చేసి ఆ బ్యాంక్ పేరు కొట్టి ఆ ఏరియా పేరు కొట్టి షిఫ్ట్ కోడ్ కొడితే సో నాకు గూగుల్లో చూపించేస్తుంది. సో ఆ షిఫ్ట్ కోడ్ మనకు మ్యాండేటరీ అనమాట. కాబట్టి మనం ఇవ్వాలనుకున్న బ్యాంక్కి షిఫ్ట్ కోడ్ నెంబర్ ఉందా లేదా తెలుసుకోండి. ఓకేనా? దానికంటే ముందు ఒకవేళ మీరు విలేజ్లో ఉంటే, పల్లెటూరులో ఉంటే, అక్కడ చుట్టుపక్కల ఉంటే గ్రామీణ బ్యాంకులు ఉంటాయి, వాటిని లైట్ తీసుకోండి. అట్లా అని చెప్పేసి నేను ఏ బ్యాంక్ని తక్కువ వేయడం లేదు. మనకు వచ్చే పేమెంట్ ఏదైతుందో దానికి మనకు ప్రాబ్లం రావద్దని చెప్తున్నా. సో మోస్ట్లీ పెద్ద పెద్ద బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రామాల్లో ఉండే గ్రామీణ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో వాటిని టోటల్ లైట్ తీసుకోండి. దాని తర్వాత నేను మీకు పర్సనల్గా రికమెండేషన్ చేసే బ్యాంక్స్ ఏవంటే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, కోటాక్ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు. ఈ 4గిట్లో ఏ బ్యాంక్ అన్నా తీసుకోండి కంపల్సరీ. ఓకేనా? బట్ నేను చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకోండి. ఆ బ్యాంక్కి ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ జరుగుతుండాలి. దాంతోపాటు వాటికి షిఫ్ట్ కూడా ఉండాలి. షిఫ్ట్ కోడ్ మీకు తెలియకపోయినా కానీ, గూగుల్లో వెతకడం తెలియకపోయినా మీరు ఇవ్వాలనుకున్న బ్యాంక్కి వెళ్ళి, అన్న ఈ బ్యాంక్లో నాకు అకౌంట్ ఉంది, నాకు ఈ బ్యాంక్ యొక్క ఈ బ్యాంక్ది షిఫ్ట్ కోడ్ రాసి ఇవ్వండి అని చెప్తే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ ఎవరైనా రాసిస్తారు. అట్లన్నా ఉండాలి. అయితే గూగుల్లో వెతికితే మీ ఉన్న ఏరియాలో ఏ బ్యాంక్ అయితే మీరు ఇవ్వాలనుకుంటారో వాళ్ళది సంబంధించి షిఫ్ట్ కోడ్ గూగుల్లో వెతికితే దొరకాలి. లేకుంటే అక్కడికి వెళ్ళి అడిగితే వాళ్ళు రాసి అని ఇవ్వాలి. అట్లా ఉండాలి. షిఫ్ట్ కోడ్ మాత్రం మ్యాండేటరీ. ఓకేనా? సో కాబట్టి మీకు ఇప్పుడు నేను చెప్పిన విషయాలు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్, దాంతోపాటు షిఫ్ట్ కోడ్ ఉన్న బ్యాంక్స్ ఏవైనా సరే ఇవి 2 ఉన్నాయంటే అవి పెద్ద బ్యాంక్ అని అర్థం. సో అందులో మీకు నచ్చిన బ్యాంక్ మీకు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, కోటాక్ కానీ, యాక్సిస్ కానీ, ఇందులో ఏదైనా ఇచ్చుకోండి. మరీ ఇంకా పర్సనల్గా అడిగితే మాత్రం నేనైతే హెచ్డిఎఫ్సి కానీ లేకుంటే ఐసిఐసి రికమెండేషన్ చేస్తాను. ఓకేనా? దాంతోపాటు నేను ఇచ్చిన నా బ్యాంక్ డీటెయిల్స్ ఏమంటే ఎస్బీఐ ఇచ్చిన. ఓకేనా? బట్ ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో ఎస్బీఐ లేదు. మరి బ్రో మాకు వేరే సజెషన్లో చెప్పి నువ్వు ఎస్బీఐ యాడ్ చేసుకున్నావు అంటే, నేను యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు నాకు ఎస్బీఐ అకౌంట్ ఉందండి. సో ఆ బ్యాంక్ కూడా చిన్నదేం కాదు, అది కూడా పెద్దదే. బట్ గవర్నమెంట్తో టైఅప్ అయి ఉంది. బట్ ఇట్స్ ఓకే. నేనేం చేసిన, నాకు యూట్యూబ్ ఛానల్ మానిటైజేషన్ అయిన తర్వాత నాకు అయ్యి కూడా జస్ట్ 1.5 year అయింది. పెద్ద 4-5 ఏళ్ళు ఏం కాలే. కానీ అప్పుడు నేనేం చేసిన, నాకున్న ఒక బ్యాంక్ డీటెయిల్స్ యాడ్ చేసి చూస్తా. ఒక్కసారి చూస్తా, ఒక 1-2 పేమెంట్స్ కోసం చూస్తా. ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మనం మళ్ళీ బ్యాంక్ డీటెయిల్స్ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఒకసారి చూద్దామని చెప్పేసి నేను ఎస్బీఐ డీటెయిల్స్ యాడ్ చేసిన. నాకు ఇప్పటివరకు ఎట్లాంటి ప్రాబ్లం రాలేదు. సో నేను అప్పటి నుంచి అదే కంటిన్యూ చెప్తున్నా. ఓకేనా? మీకు ఆల్రెడీ ఎస్బీఐ ఉంటే ఓకే, లేకపోతే ఇప్పుడు నేను చెప్పిన లిస్టులు ఏవైతే ఉన్నాయో వాటిలో హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసి కానీ, కోటాక్ కానీ, యాక్సిస్ కానీ, ఇందులో ఏదైనా కూడా తీసుకోండి. ఓకేనా? అది విషయం. కానీ మనకు పేమెంటు ఎప్పుడు వస్తుంది బ్రో అంటే, మన ఛానల్కి మానిటైజేషన్ అయిన తర్వాత మనకు $100 క్రాస్ అయిన తర్వాత పక్కన స్క్రీన్ షాట్ పెడుతున్నా, అక్కడ చూసుకోండి. $100 క్రాస్ అయిన తర్వాత అక్కడ పైన మనకు డేట్ చూపిస్తారు. ఆ డేట్ నుంచి ఆ డేట్ లోపల మన బ్యాంక్ అకౌంట్లో పడిపోతాయి. ఓకేనా? ఒకవేళ ఏమైనా డిలే అవుతుందంటే దానికి అర్థం మనకు ట్రాన్సాక్షన్ జరిగే డేట్లో ఏమైనా సెలవులు కానీ, గవర్నమెంట్ హాలిడేస్ కానీ, లేకుంటే పండగలు, పబ్బాలు అట్లాంటివి ఏమైనా ఉంటే బ్యాంక్లో డిలే అవుతుంది. కానీ సో మోస్ట్లీ ఆ పైన డేట్ ఏదైతుందో సో ఆ డేట్లో మన అకౌంట్లో కంపల్సరీ పడిపోతాయి అనమాట. 99% ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రావు. ఓకేనా? సో ఫ్రెండ్స్, అది మరి విషయం. దానికంటే మీరు వెళ్ళిపోయే ముందు మీకు మానిటైజేషన్ అయ్యి ఉంటే మీరు ఏ బ్యాంక్ డీటెయిల్స్ వాడుతున్నారో సో కింద మెన్షన్ చేయండి. ఎవరైనా కామెంట్లో చదివే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా మన సజెషన్లో చెప్పినట్టు ఉంటుంది. ఓకేనా? సో మీరు ఏ డీటెయిల్స్ వాడుతున్నారో, ఏ బ్యాంక్ డీటెయిల్స్ వాడుతున్నారో అవి కింద మెన్షన్ చేయండి. బ్యాంక్ నేమ్ మెన్షన్ చేసినా సరిపోతుంది. ఓకే? సో ఫ్రెండ్స్, అది మరి వీడియో. సో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు యూట్యూబ్ రిలేటెడ్ టిప్స్ చెప్తూ ఉంటాను ఇందులో. ఓకేనా? ఉంటానండి. బాయ్.